విజయనగరం దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి రాయలసీమ నుంచి తెలంగాణ కొత్తగూడెం దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. స్వచ్ఛందంగా మీకై మీరే వచ్చి ఇంతమంది ఇక్కడ వచ్చి జనసేన పార్టీకి, మన జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. క్షమించాలి, అందరి రాజకీయ నాయకుల్లాగా నేను అలాంటి వేషభాషలు వేసుకోలేదు. పర్లేదా? కద్దర బట్టలు వేసుకుందామంటే చాలా పెరిగి అయిపోయినాయి అంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు కదా, ప్రతి ఒక్కళ్ళు కద్దర బట్టల కోసం ప్రయత్నిస్తామంటే చాలా దొరకట్లేదండి. బట్టలు ఏం వేసుకుంటేనే గుండెల్లో ఏముంది, రాజ్ కపూర్ చెప్పినట్టుగా వేసుకున్న ప్యాంట్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిందా, పెట్టుకున్న టోపీ రష్యా నుంచి వచ్చిందా, కానీ ఉండాల్సింది హిందుస్థానీ దిల్, అది ఉంది. ఆట పాట నాకు చాలా ఇష్టం. నేను ఈరోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి హోటల్లో ఉన్నప్పుడు అక్కడ డాల్ఫిన్ నోస్ని చూస్తా ఉన్నాను. హోటల్ రూమ్లో నుంచి సముద్రం కనిపిస్తూ ఉంది. నేను ఒకప్పుడు భీమిలీలో తిరిగేవాడిని, రామకృష్ణ బీచ్లో తిరిగేవాడిని, జాగింగ్ చేస్తూ ఉండేవాడిని. ఆ సముద్రం చూస్తున్నప్పుడు నాకు ఒక కవి అన్న మాటలు గుర్తు వచ్చినాయి. అది ఏంటంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకడికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, మనందరం కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకునంత పొగరుంది, ఒక దేశపు జెండాకునంత పొగరుంది. అదే 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఒక్కసారి ఏకమై గొంతెత్తితే మనల్ని ఇలా పిచ్చి పిచ్చిగా విభజించిన కాంగ్రెస్ హైకమాండ్ మట్టిగా కలిసిపోతుంది. మన చేతే పల్లకీలు మోయించి, మన భుజాలు ఒరిసిపోయేలా వాళ్ళ పల్లకీలు మోసి మనం ఢిల్లీ పీఠాల్లో కూర్చోబెడితే వాళ్ళు మనకే వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి వెన్నుపోటుదారుల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసేయండి, కనికరమే వద్దు వీరిని. కాంగ్రెస్ అనే అవకాశవాద వృక్షాన్ని సమూలంగా వేళ్లతో సహా పీకేయండి. రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ ఉన్నది, దాన్ని మనం ఏర్పరచుకున్నది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, అంతేగాని ప్రజలు ఇంకా సమస్యల్లో నెట్టడానికి కాదు. వాళ్ళ అధికారి పల్లకీలు మన చేతే మోయించి మనల్ని పదే కించపరిచి అవమానపరిచి మనల్ని బానిసలుగా చూస్తూ వీరి రాజకీయ చదరంగంలో ఎంతో జీవితంపై ఎంతో ఆశ పెట్టుకునే యువకులు ఎంతో మంది వందల కొద్ది బలిదానాలు అయిపోయారు. వేలాది మంది జైళ్లు పాలయ్యారు. కేసుల పైన కేసులు. ఇప్పుడు ఇవన్నీ చేసి చోద్యం చూస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా ఇలాంటి వికృతమైన రాజకీయ క్రీడ ఆడలేదు. ఏ ఒక్కరు కూడా
కనీసం ఇలా విడగొట్టి వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కనీసం ఈ ప్రాంత ప్రజలకు వచ్చి మన సమాధాన పరచాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలన్న ఆలోచన కూడా లేదు. కనీసం వాళ్ళ మనసుల్లో వీసమత్వమైన కృతజ్ఞత కూడా లేదు మనం అంటే. ఎంతసేపు అధికారాలు వాళ్ళ పదవులు తప్ప మన సామాన్యుల బాధలు వాళ్ళకి ఒక లెక్క. పైగా రోమన్ చక్రవర్తులు బానిసలకి ఎంగిలి బెతుకులేసినట్టుగా మనకి ప్యాకేజీలను ఇసిరేస్తూ ఉంటారు. అసలే విపరీతమైన అవినీతి, లంచగొండితనం, కరప్షన్, వీటితో నిండిపోయిన వ్యవస్థ యంత్రాంగం ఈ ప్యాకేజీలు మనలాంటి సామాన్యులకి ఎప్పుడు దాకా తీసుకొస్తారా? న్యాయం చేయగలరా? తీసుకురాగలరా? గత దశాబ్దంగా ఇలాంటి కుళ్ళు దిగజారిపోయిన రాజకీయాలను చూసి చూసి విసిగిపోయి నిరాశ నిస్పృహలు వచ్చి మీలాగే నాకు కోపం వచ్చింది. కానీ కోపం వచ్చి చేత కాకుండా పళ్ళు కొరుకుని ఇంట్లో కూర్చోవాలా, బయటకు వచ్చి పోరాటం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత జనసేన పార్టీ పెట్టాను మీ అందరి తరపున పోరాటానికి. వ్యక్తిగత లాభాల కోసం కానీ దేశాన్ని, రాబోయే తరాల వారి భవిష్యత్తుని, భద్రతని పణంగా పెట్టి ఈ రాజకీయ జోదులను నిలదీయడానికి జనసేన పార్టీ పెట్టాను. ఓట్ల కోసమో, పదవుల కోసమో, అధికార వ్యామోహం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి, కడుపు మండి. ప్రతి ఎన్నికలకి సిద్ధాంతాలు మార్చుకునే పార్టీలను చూసి అవినీతితో వేల కోట్లు దోచేసే రాజకీయ వ్యక్తులను చూసి సామాన్యుల్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి డివిజివ్ పాలిటిక్స్ చేసే రాజకీయాలను చూసి చిరాకు, కోపం వచ్చే జనసేన పార్టీ పెట్టాను. సమాజం పట్ల 2.5 దశాబ్దాలు తపన, సామాన్యులు పడే బాధలు, తప్పు చేస్తే శిక్షించాల్సిన చట్టం మనలాంటి సామాన్యులకి చాలా బలంగా, అధికారంలో ఉన్న వ్యక్తులకి చాలా బలహీనంగా ప్రవర్తించే చట్టాలను చూసి విసిగి వేసారిపోయాను. ఇలాంటి బాధలు, మోసాలే ఈ జనసేన పార్టీ పెట్టడానికి కారణాలైనవి. అసలు ఇలాంటి కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే మూలాల నుంచి కోలదుయ్యాలి. మూలాల నుంచి. దానికి ఏం కావాలి? ఇలాంటి అవినీతితో నిండిపోయిన రాజకీయాలను కూలదోయాలంటే మనకేం కావాలి? సిద్ధాంతాలు కావాలి, బలమైన సిద్ధాంతాలు కావాలి. మనకి ఎలాంటి సిద్ధాంతాలు కావాలి? ప్రతి 5 సంవత్సరాలకు మార్చుకునే కాంగ్రెస్ సిద్ధాంతాలు కాదు. ఒక కొన్ని దశాబ్దాల తర్వాత తుట్లు పడే సిద్ధాంతాలు కాదు. కాలం మారినా, మనుషులు మారినా, వేషభాషలు మారినా అలాంటి సిద్ధాంతాల కోసం వెతికాను, వెంపర్లాడాను, దశాబ్దాలు వెతికాను. అన్ని సిద్ధాంతాలు చదివాను, చూశాను, పరిశీలించాను. నేను భయపడిన జీవితం నుంచి, నేను వెన్నుచూపని పరిస్థితుల నుంచి, నాకు శాంతినిచ్చిన జీవితాన్ని నుంచి పుట్టిన సిద్ధాంతం, ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోగలిగే ధైర్యంగా లక్ష్యం వైపు దూసుకెళ్ళగలిగే సిద్ధాంతం ఈ ఇజం. సిద్ధాంతం మీ అందరి ముందు ఈ జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మన జాతికి, మన భారతదేశానికి, మీ అందరికీ పేరు పేరున అంకితం ఇస్తున్నాను. ప్రతి 5 సంవత్సరాలకి రంగులు, కండువాలు, జెండాలు మార్చే రాజకీయ నాయకులాగా నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. కేవలం పదవులు, పార్టీలు మనుగడ, వారి వ్యాపార అభివృద్ధికే చేసే రాజకీయ నాయకుల్లాగా వారి నిర్ణయాల వలన ఈరోజు ఒకప్పటిగా ఉన్న, ఒక్క రాష్ట్రంగా ఉన్న మన ప్రాంతం
మన ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఉండేది. ఎలా విడగొట్టారంటే, విడగొట్టినందుకు బాధ కంటే కూడా విడగొట్టిన విధానం మీద నాకు చాలా బాధగా, చాలా కోపంగా ఉంది. దానికి కారణం, ఎక్కడో శ్రీకాకుళంలో ఉండే ఒక 10 ఏళ్ల పిల్లవాడికి, తెలంగాణలో ఉండే ఆదిలాబాద్లో ఉండే ఇంకో 10 ఏళ్ల పిల్లవాడికి వైరం పెట్టారు, ద్వేషం పెంచారు. ఒకరినొకరు ముఖాలు చూసుకోలేకుండా, ఒకరినొకరు కలవకుండా ఇలా ద్వేషించుకునే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడు గాలి కొదిలేసి కార్చిచ్చు అయిన తర్వాత పిచ్చి పరిష్కారాలు చేసే ఆ రాజకీయ నాయకుల వల్ల అందరిని ఇంకా సమస్యలోకి నెట్టారు. దశాబ్దాలుగా ఉన్న అవినీతి, కరప్షన్ ఏం చేయరు. ఏం చేయకపోగా మనకి ఇలాంటి బంపర్ డ్రాలు, మన వందల బలిదానాలు, వృధా అయిపోయిన పని దినాలు, కోపం, ద్వేషం, అభద్రతా భావం. ఇది ఈ నాయకులు. మనం నమ్మితే ఈ నాయకులు మనకిచ్చింది, ఇది వాళ్ళు ఇచ్చింది ఈ నాయకులు. తెలుగు జాతి సమగ్రత చెడగొట్టడమే కాకుండా భారత జాతి సమగ్రతకే తుట్లు పొడిచారు వీళ్ళు. ఇది వాళ్ళు చేసిన పని. మాది 150 సంవత్సరాల పార్టీ, 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అంటా ఉంటారు. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం ఇది. పదే పదే మాది 150 సంవత్సరాలు, 150 సంవత్సరాలు అంటే నాకేం గుర్తొస్తుంటే ఒక తెలుగు సామెత గుర్తొస్తుంది. మా తాతలు నేతులు తాగారు, వచ్చి మా మూతులు వాసన చూడండి. మరి వాసన చూస్తే ఏమొచ్చింది? ఇది వచ్చింది. మనందరం ప్రేమించే మొట్టమొదటి భారత ప్రధాని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబీకులే కావచ్చు. మన జాతిపిత మహాత్మా గాంధీ ఇంటి పేరే పెట్టుకొని ఉండొచ్చు కాక, అలా పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళు అయిపోరు. నిజానికి వాళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నందుకు వాళ్ళ డిఎన్ఏ కనుక ఉంటూ నిజంగా అదే అయింటే, వాళ్ళ ఆశయాలు కనుక నిజంగా వాళ్ళ డిఎన్ఏ లోపలికి వెళ్ళుంటే ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ఈ పరిస్థితిలో ఉండేది కాదు. వీళ్ళు చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ 150 సంవత్సరాల చరిత్ర, 150 సంవత్సరాల చరిత్ర కాదు. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల కోసం అవకాశవాదం ముసుగు వేసుకునే కాంగ్రెస్ ఇది. మనందరం చిన్నప్పుడు తెలుగు వాచకంలో గురజాడ పద్యం చదువుకునేవాళ్ళం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని. మరి కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చదువుకున్నారేమో, దేశం అంటే మట్టి కాదో, మనుషులంటే కాంగ్రెస్ హైకమాండో అని. నా మాటలకి కాంగ్రెస్ నాయకులకు బాధ రావచ్చు. మరి మీరు చేసే పనులు అలా ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను తిడతా ఉంటారు. నిజంగా నాకు వీళ్ళు తిట్లు పట్టవు, నాకు అస్సలు ఏమాత్రం తాకవు. ఎందుకంటే నాకు అధికార వ్యామోహం లేదు, ఓట్ల కోసం తపన లేదు. నేను సమాజ శ్రేయస్సు కోసం వచ్చినవాడిని. నాకు అందుకని మీ తిట్లు నా మీద పనిచేయవు. నాకు నిజంగా శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని చూస్తే, పార్లమెంట్కి వెళ్ళండి, అసెంబ్లీలకు వెళ్ళండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, కానీ అప్పుడప్పుడు కొంచెం ప్రజా సమస్యల మీద కూడా దృష్టి పెట్టండి అని అడుగుదాం అనుకుంటాను. లంచాలు కూడా తీసుకోండి. 1 లక్ష రూపాయల పనికి తీసుకోండి, కనీసం ఒక 60-70 వేలు, కనీసం ఒక 30 వేలన్న పనన్నా చేయండి. వాళ్ళు అది కూడా కాదు, మొత్తం దోచేయడం పనిగా పెట్టుకున్నారు. ప్రజల కోసం పనులు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు, ఒకవేళ చేసే వాళ్ళని గుర్తించరు. ఈ మధ్యనే 14వ తారీఖు మీటింగ్ అయిన తర్వాత నా దృష్టికి విజయనగరం నుంచి ఒక ఎన్ఆర్ఐ, ఒక 70 ఏళ్ల పెద్ద ఆయన, ప్రకాశం తాతగారంట, వాళ్ళ ఊర్లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ని ముందుకెళ్ళనివ్వరు, చేస్తారు, మళ్ళీ ఎవరో ఒకరు ఏదో పాడు చేస్తారు. ఆ లోకల్ రాజకీయ నాయకులు పట్టినెవరు, అది వాళ్ళు చేసేది. అలాగే 14వ తారీఖు మధ్యన సభ అయిన తర్వాత నాకు నల్గొండ జిల్లా నుంచి ఒక లెటర్ వచ్చింది.
నల్గొండ జిల్లా నుంచి ఒక ఆయన లెటర్ రాస్తూ, నాకు మన రాష్ట్రం విడిపోయినందుకు బాధగా ఉంది, కానీ మన తెలుగు వారిగా కలిసి ఉండాలి, మీరు ఆ మాట వైజాగ్లో మన తెలుగు వాళ్ళందరికీ చెప్పండి, మా సోదరులందరికీ చెప్పండి అని చెప్పి నాకు లెటర్ రాశారు. ఆయన ఇంకొక మాట కూడా రాశారు, ప్రజలకి మేలు చేసే రాజకీయ నాయకుల్ని ఈ రాజకీయ పార్టీలు గుర్తించవు, ఎప్పుడు అవకాశవాదంగా వాళ్ళకి కాళ్ళకు మడుగులెత్తే రాజకీయ నేతలనే గుర్తిస్తారని. అలాగే మా జిల్లాలో జిట్టా బాలకృష్ణారెడ్డి అని చెప్పి ఫ్లోరోసిస్కి బారిన పడకుండా ఎంతో మందికి ఉపయోగపడే ఒక వ్యక్తిని పనులు చేయించుకొని వదిలేశారు. ఇలాంటి నిజంగా మీరు జనసేన పార్టీ పెట్టి సమాజానికి ఉపయోగపడే రాజకీయ నేతలు మీరు గుర్తించండి అంటే, నేను అందుకే జనసేన పార్టీ పెట్టి అని చెప్పి వాళ్ళకి సమాధానం కూడా ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. నాకు రోజువారీ న్యూస్లో కానీ టీవీలో కానీ కనిపించాలని నాకు దూరం లేదు, నాకు అలాంటి సరదా కూడా లేదు. ప్రతిరోజు రాజకీయాలంటే ఆ రాజకీయ నాయకుడు వీళ్ళని తిట్టడం, ఈ రాజకీయ నాయకుడు వాళ్ళని తిట్టడం, ఇలా పార్టీలు తిట్టుకునే బూతులు పురాణం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే పరిష్కార మార్గాలు కానీ అవేం ఉండవు. మొన్న నేను 14 అనౌన్స్ చేసినప్పుడు రాజకీయ రంగ ప్రవేశం గురించి, జనసేన పార్టీ ఆవిర్భావం గురించి అందరికీ నేను ఇచ్చిన క్లారిటీ సరిపోలేదన్నారు. కరెక్టే, క్లారిటీ సరిపోవడానికి నేను వచ్చి ఎన్నికల్లో పాల్గొనడానికో లేదంటే ఓట్ల కోసం నేను రాలేదు. రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అసలు పవన్ కళ్యాణ్కి ఏం చేయలేడబ్బా, క్లారిటీ లేదు. మేకప్ వేసుకునేవాడు ప్యాకప్ చెప్పేస్తాడు, ఈ ఎలక్షన్ 2 నెలల్లో హల్చల్ చేస్తాడు. అబ్బా పొలిటికల్ మైండ్ లేదబ్బా అబ్బాయికి. వాళ్ళకి చెప్పండి, మనకి పొలిటికల్ మైండ్ లేకపోతే మనందరం ఇక్కడ నిలబడగలం, మనం ఒకరినొకరు కూర్చొని మాట్లాడగలమా అంటే దానికోసం కద్దర బట్టలు వేసుకోవాలా? నేను వేసుకోను, ఇష్టం వస్తే వేసుకుంటా, అంతేగాని మీరు చెప్పినట్టు కద్దర బట్టలు వేసుకుని రాజకీయాలు చేయడానికి నేను రాలేదు. కద్దర అనేది గుండెల్లో ఉంది, ఒంటి మీద కాదు. డిబేట్స్లో కాలక్షేపం చేస్తాం మనం తిట్టే వాళ్ళకి. నేను అందరి రాజకీయ నాయకులుగా ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ నన్ను తిడతా ఉంటారు. నేను మీ అందరికీ ఒక కవి మాటలో చెప్తున్నాను, నేను మీ అందరినీ తిట్టను. తిట్టి నా సమయాన్ని, నా విలువైన కాలాన్ని నేను వృధా చేయను. కానీ మీకు ఒక కవి మాటలో చెప్తాను. నాకు ఇష్టమైన గుంటూరు శేషేంద్ర శర్మ గారి పద్యంలోని, ఆధునిక మహాభారతంలోని ఆద్మీ పర్వంలోని కొన్ని పంక్తులు. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే రాకుండా పోతాడా? మూర్ఖులు గడియారంలో ముళ్ళుని కదలేకుంటే ధరాగమనం అంతటితో ఆగిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక తుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారి కట్టు నిలుచుంటే నరజాస్తి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? మీలాంటి మాటలకి బెదిరింపులకి మన జనసేన నడకని మనం ఎదురొడ్డే ధైర్యం వీళ్ళకి ఉందా? జనసేన మేనిఫెస్టో అంటే నాకేం ఎలక్షన్ మేనిఫెస్టోలు లేవు. ఇలాంటి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులకి, అవినీతికి దోపిడీ చేసే రాజకీయ నాయకుల్ని మూలాల నుంచి కూల్చేయడమే జనసేన ఎజెండా. అదే నా మేనిఫెస్టో. 1 సింగిల్ సెంటెన్స్ ఇదే. సంపూర్ణమైన క్రాంతి మా జనసేన ఎజెండా. ఇది ఏ ఒక్కరి మీద పోరాటం కాదు, ఒక్క పార్టీ మీద పోరాటం కాదు. మనల్ని పట్టి పీడిస్తున్న కరప్షన్ మీద, దోపిడీలు, న్యాయం చెయ్యని పాలసీలు, సామాజిక న్యాయం ఎప్పుడైతే మనం సంపూర్ణమైన క్రాంతిని సాధించగలం, అన్ని మనం సాధించగలం. అందుకే ఎక్కడైతే సమస్య ఉందో ఆ మూలాల నుంచే మనం కొడుతున్నాం. మూలాల నుంచి మార్పులు తీసుకురావాలంటే చాలా బలమైన, సాధ్యమైన, అందరూ ఆచరించదగ్గ సిద్ధాంతాలు కావాలి.
అందుకే ఈ ఇజంని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ జనసేన ఇజం రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే భావితరాల కోసం, వెనకటి తరాలని త్యాగాల్ని గుర్తుకు చేసుకొని వాళ్ళ త్యాగ ఫలాలని వృద్ధిగా పోనివ్వకుండా ఉండకూడదు కోసం ఈ జనసేనిజంలో చాలా ముఖ్యమైనవి జెండాలో కూడా పెట్టాము. మొన్న 6 కోణాల నక్షత్రం, అవి ముఖ్యమైన 6 సిద్ధాంతాలను చూపిస్తాయి. 6 కోణాలు. అందులో ఒకటి, చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి మన రాజ్యాంగంలో ఉంటే. అధికారంలో ఉన్నవారికి, డబ్బు ఉన్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి బలహీనంగా పనిచేస్తే చట్టం వాళ్ళు తప్పులు చేస్తే, మనలాంటి సామాన్యులకి చాలా బలంగా పనిచేస్తే అదే చట్టం. చట్టాలని అమలు చేయాల్సిన వ్యవస్థ, రాజకీయ నాయకులు, అది ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధికి ఎడాపెడా తుట్లు పడుతుంటే ప్రజలకి నమ్మకం ఎక్కడ ఉంటుంది? మనందరికీ నమ్మకం ఎక్కడ ఉంటుంది? మనం ఎవరిని నమ్మగలం? సామాన్యుల మీద కేసులు పెట్టడానికి రెడీ. వేలకు వేల కోట్లు దోచేసే వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పుడో వాళ్ళ కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి కుదరలేదు కాబట్టి అరెస్ట్ చేయిస్తారు, సిబిఐని ముందుకు పెడతారు. కానీ మరి ఏమవుద్దో ఏమో తెలియదు నాకు. ఏదైనా అంటే అందరూ బాధపడతారు. సిబిఐ కేసులు పెడతారు, వేలకు వేల కోట్లు దోచేశారు అని వీళ్ళేరా చెప్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమంటారు? వాళ్ళకి బెయిల్ ఇచ్చేయచ్చు, పర్లేదని అదే సిబిఐ చెప్తుంది. అది వాళ్ళు చేసేది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక చట్టం, వాళ్ళకి అనుకూలంగా ఉంటే పర్లేదు, నువ్వు దోపిడీ చేసుకోమా, ఏం పర్లేదు. అది కాంగ్రెస్ నాయకులు చేసేది. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా అయ్యారా మళ్ళీ వదిలేస్తారు. దీనికి ఎవరు బలవుతారు? ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు, సిబిఐ వ్యక్తులు. వాళ్లే పోరాటం చేయమని ముందుకు పంపిస్తారు. పోరాటం చేసిన తర్వాత ఏమంటారు? మాకు రాజీ పడిపోయాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి 9 నెలలు ఇళ్లలో కూర్చోబెడతారు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లని. దానికి ఈ మధ్యన ఒక సిబిఐ అధికారి నిదర్శనం. అంటే వేలకు వేల కోట్లు దోచేస్తే పర్లేదు, ఏసీబీ లంచగుండు అధికారులను పట్టుకున్నారు, 10,000, 8,000 అని చెప్పేసి పేపర్లో హెడ్డింగ్స్ పడతాయి. కానీ వేలకు వేల కోట్లు చేసిన వాళ్ళని మట్టుకు ఏం చేయరు, వాళ్ళు వదిలేస్తారు. యూడీసీలని, ఎల్డీసీలని పట్టుకుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు బలహీన, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చేసింది మంచిగా చేయడం నేను మాట్లాడట్లా, చట్టం ఎలా చేస్తుందని చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇది పాపం ఒక 36 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక పోస్ట్ మ్యాన్ మీద ఎంత బలంగా పనిచేసిందంటే ఈ చట్టం. ఒక 40 రూపాయలు 50 రూపాయలు మనీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటే ఆయన మీద, సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఆయన మీద నిందేశారు, ఉద్యోగం తీసేశారు. ఆయన న్యాయ పోరాటం చేస్తే ఆయన ఆల్మోస్ట్ రిటైర్ కూడా అవ్వలేదు, ఉద్యోగం పోయి పెద్ద ఆయన అయిపోయిన తర్వాత, వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చారు ఆయనకి. నువ్వు నిజంగా తప్పు చేయలేదు, ఆ రోజు ఇచ్చాడు కానీ ఏదో పొరపాటు జరిగిందని. ఇదే చట్టం వేలకు వేల కోట్లు దోపిడీ చేసే వాళ్ళకి మటుకు ఇలా పనిచేయదు. కేవలం సామాన్యులకి, ఆమ్ ఆద్మీకే పనిచేస్తుంది. ఇలాంటి దోపిడీ చేసే వాళ్ళకి పనిచేయదు చట్టం. ఇలాంటి చట్టాలు అందరికీ సమానంగా పనిచేయించగలిగేదే జనసేన పార్టీ. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ తలకాయ తీసేసే చట్టం. ఇలాంటి చట్టాల కోసమే, బలమైన అమలు కోసమే జనసేన పోరాడుతుంది. ఈ సిద్ధాంతాల్లో ఇంకోటి ముఖ్యమైనది, నిస్వార్థంగా తన క్షేమం,
లాభం కంటే కూడా దేశ క్షేమం గురించి ఆలోచించే నాయకులే మనల్ని పాలించాలి. అందువల్లే మనకి స్వాతంత్ర ఉద్యమంలో అంతమంది గొప్ప నాయకులు ఇచ్చారు. వాళ్ళ వల్లే స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు దేశ క్షేమం, సమాజ క్షేమం కంటే కూడా నా క్షేమం, నా కుటుంబ క్షేమం, మా క్షేమం ఆలోచించే వ్యక్తులు సమాజానికి ఈరోజు వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు. అందుకే ఈరోజు మన రాష్ట్రాన్ని ఇలా విడగొట్టారు. మనం దశాబ్దాలుగా మనం చేసే తప్పేంటంటే మనం మేలుకోలేదు, మనం ఎరుకుగా లేవు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో చేస్తారు, మనం సామాన్యులు మనం ఇలా కూర్చుంటాం, వాళ్ళు ఏది మంచిగా చేస్తారని ఒక నమ్మాం. గొర్రె కషాయం వాడిని నమ్మినట్టుగా మనం నమ్మాం. అంటే ఒక కులాన్ని కించపరచడానికి కాదు, ఎవరన్నా బాధిస్తే క్షమించండి. ఒక చిన్న సమస్యగా పరిష్కరించాల్సింది ఈ రోజున సరిగ్గా వ్యక్తిగత స్వార్థాల కోసమే రాజకీయాలను వాడుకొని ప్రజా సమస్యల్ని, ప్రజా సంక్షేమాన్ని వదిలేయటం వల్లే ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. ఒక సామెత ఉంది, రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్దని. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది. మనం స్వార్థపరుల్ని, నీతి తప్పిన వాళ్ళని అసెంబ్లీలకి, పార్లమెంట్కి గత కొన్ని దశాబ్దాలుగా పంపిస్తూనే ఉన్నాం. దానికి పర్యవసానమే ఇలాగ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన విధానం. అధికారంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టారో వాళ్ళనే తన్ని పార్లమెంట్లో నుంచి బయటికి పంపించి ఒక ప్రాంత ప్రజలకి, ఇటు ప్రాంత ప్రజలకి ఏ రోజు కూడా కాంగ్రెస్ అగ్రనాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ పరిస్థితుల్లో మేము రాష్ట్రాన్ని విభజించాం, ఏ పరిస్థితుల్లో మాకు ఇవ్వవలసి వచ్చిందని చెప్పి ఈ రోజు దాకా కనీసం టీవీల్లో కూడా చెప్పలేదు. అంటే నేను ఇప్పుడు దాకా కొన్ని సంవత్సరాలు నేను ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడలేదు. ప్రజారాజ్యం పార్టీ నేను అన్నయ్య చిరంజీవి గారిని ఈక్వల్గా ప్రేమిస్తాం. ఆయన పోయినసారి చెప్పినట్టుగా ఆ భగవంతుడి లీల, ఇలా రెండు వైపులు వచ్చాం అంతే. నేను ఊహించలేదు ఇలా చేస్తానని. ఇప్పుడు నేను ఈ మధ్యన విన్నాను, అందరి మనసులో ఉంటుంది, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, అంత తిరిగావు కదా. నాకు తెలిసి మీ అందరికీ మనసులో ఉందని. దానికి సమాధానం ఏంటంటే, నేను ఎప్పుడు తప్పని నమ్ముతాను. నాకేం తెలియదు అనుకుంటాను, నాకు తెలిసింది చాలా తక్కువ అనుకుంటాను, ఎదుటి వాళ్ళకి తెలిసింది ఎక్కువ అనుకుంటాను. ఎదుటి వాళ్ళ అనుభవాన్ని నా అనుభవంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ నమ్ముతాను. అలాగే ప్రజారాజ్యం పార్టీని ముందుకెళ్ళని ఎంతోమంది ఉన్నారు. ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ, దాంట్లో చిరంజీవి గారు విలీనం చేయట్లో నాకు ఎప్పుడు ఆయన తప్పు కనిపించలేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు విలీనం చేయకపోతే పెట్టేస్తామని చెప్పారేమో, కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది. అంటే నాకు వాళ్ళని ఇప్పుడు అంటమో తిట్టడమో నా ఉద్దేశం కాదు. కానీ నేను ఏమనుకున్నానంటే, అప్పటికి మన రాష్ట్రం ఒకవైపు తెలంగాణ సమస్య, ఇంకోవైపు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు నేను కూడా నోరెత్తి ఎందుకు కలుపుతారు ఇవన్నీ, ఎందుకంటే కూడా మేబీ కలిస్తే మంచిగా జరుగుద్దేమోలే, మనందరికీ తెలుగు ప్రజలందరికీ మంచిగా జరుగుద్దిలే అని ఒక నమ్మకంతో నేను వదిలేశాను. అందుకు 5 సంవత్సరాలు ఒక మాట మాట్లాడలేదు 14వ తారీఖు దాకా. కనీసం నా మనసులో భావాలు కానీ వివరణ కానీ ఇవ్వడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు అప్పుడు అనుభవం ఉన్న పార్టీలే మంచి చేస్తాయి, వాళ్లే సరిగ్గా చేయగలరని ఒక నమ్మకంతో నేనేం మాట్లాడలేదు. కానీ వాళ్ళు చేసిన విధానం ఎలా ఉందంటే, ఇంత మనం నమ్మిన తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడగొడతామంటే కూడా నాకు బాధ అనిపించలేదు. ఒక సెంటిమెంట్ ఒకవైపు ఉంది, దాన్ని గౌరవించాలి. దానికి కారణం మనం చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలది కాదు, దశాబ్దాలుగా పాలిస్తున్న ప్రతి ఒక్క నాయకుడు, సీమాంధ్ర ప్రాంత నాయకులది ఉంది, తెలంగాణ నాయకులది కూడా తప్పులు ఉన్నాయి. అందుకనే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ప్రజల్ని, పాలకుల్ని దయచేసి మనం వేరుగా చూడాలి. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే,
ప్రజలకి గొడవలు పెట్టి వాళ్ళు పిల్లికి గొడవ పెట్టి కోతి ఎలా పబ్బం గడుపుకుంటుందో అలాగే రాజకీయ నాయకులు. అంటే ఎక్కడో శ్రీకాకుళంలో ఉండే 10 ఏళ్ల పిల్లవాడికి ఆదిలాబాద్లో ఉండే పిల్లవాడికి ఏముంటుంది గొడవ చెప్పండి? ఎప్పుడు ముఖాలు చూసుకోరు వాళ్ళ జీవితంలో కూడా. కానీ ఒకరంటే ఒకళ్ళ కోపం. ఇది అన్యాయం కదా, అక్రమం కదా. నిజంగా భావితరాలను ప్రేమించే రాజకీయ వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలా చూస్తూ ఉండగలరా? కానీ వీళ్ళు చూస్తూ ఉన్నారంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు దోపిడీదారులు. నాకు ఎందుకు నేను జనసేన పార్టీ ఇంత ఆఖరి నిమిషంలో నేను పెట్టాను అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది ఆఖరి నిమిషం కాదు, చాలా వేదన ఉంది దీని వెనక. కాకపోతే ఒక రాష్ట్ర విభజన అనేది సమస్య కాదు. సమాజంలో ఉన్న అవినీతి, కరప్షన్ ఇవన్నీ చూసి విసిగిపోయి ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్న ప్రతి పాఠం, ప్రతి స్వాతంత్ర సమరయోధుల జీవితాలు త్యాగాలు చేశారు. వాళ్ళ కుటుంబాలను వదులుకున్నారు, వాళ్ళ యవ్వనాన్ని వదులుకున్నారు, జైళ్ళల్లో మగ్గిపోయారు. అలాంటి వాళ్ళు స్వాతంత్రం ఇస్తే ఈ రోజున వీళ్ళు వేసుకోవడానికి కద్దరు బట్టలు వేసుకొని మరి లోపల ఏం చేస్తారో నాకు తెలియదు, మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ బయటికి కనిపించేది ఇలాంటి దగా దోపిడే బయటికి కనిపిస్తుంది. రాష్ట్రాన్ని ఎలా విభజించారు చూడండి. అన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, ఇస్తామన్నారు, ఇవ్వమన్నారు, కమిటీలు అన్నారు, శ్రీకృష్ణ కమిటీలు అన్నారు. కొన్ని 100 మంది చచ్చిపోయేలా చేశారు, 1000 మందికి కేసులపైన కేసులు పెట్టారు. అప్పుడే మాట్లాడాల, కరెక్ట్గా ఆఖరి నిమిషంలో పెట్టారు. నేను రిపీట్ చేయడానికి కాదు చెప్తున్నాను, జరిగింది ఇంకొకసారి. పెట్టి ఏం చేశారు? మొదటి రోజు బయటికి రాలేదు. ఎవరు రాలేదు? యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు రాలేదు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాలేదు. ఈ తెలుగు ఎంపీలు కొట్టుకోండి, చూద్దాం వీళ్ళని అసహ్యం కలిగించేలా చేద్దామని చెప్పి ఒక స్ట్రాటజీతో చేసింది తప్ప, లేకపోతే ఎవరన్నా దేశ భవిష్యత్తుని, దేశ క్షేమాన్ని కోరుకునే నాయకులు ఎవరు అలా చేయరు. వదిలేశారు కొట్టుకోండి. అందుకే కొన్ని ఎక్స్ట్రీమ్ మెజర్స్లో కొంతమంది ఎంపీలు విపరీతమైన చర్యలకు పాల్పడ్డా కానీ అసలు అలాంటి పరిస్థితులకు మీరు ఎందుకు తీసుకొచ్చారు? అలాంటి పరిస్థితులకి వాళ్ళు ప్రవర్తించాలని మీరు ఎందుకు చేశారు? మీకు అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మీరు చదువుకోలేదా? మీకు అనుభవం లేదా? వయసు లేదా? రాజకీయ పరిజ్ఞానం లేదా? ఎందుకు ఇలా చేశారని అడిగితే అదేంటంటే అహంకారం అంటాం దాన్ని. మేము ఏం చేసినా పర్లేదు, వీళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే ఇంకో ఎలక్షన్ తర్వాత మర్చిపోతారు. అది అందుకనే ఆ అహంకారమే వాళ్ళని అలా చేయనిచ్చింది. నేను పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం చూశాను. ఎప్పుడు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఏనని మాట్లాడగలనా ఒకరోజు రాజకీయాల గురించి, అవినీతి గురించి మాట్లాడగలనా అంటే, నేను అన్నయ్య గారు ఎదురెళ్ళటానికి నేను రాలేదు. కనీసం సోనియా గాంధీ గారు ఆఖరిలో రాష్ట్ర విభజించిన తర్వాత కూడా ఆవిడొచ్చి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కానీ ఎవరైనా సరే మేము ఏ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించాం అని సీమాంధ్ర ప్రాంత ప్రజలకి చెప్తారేమో నేను ఆశగా చూశాను. ఎందుకంటే చాలామంది గుండెల్లో గాయం అయింది, బాధపడ్డారు. దానికి తెలంగాణ ప్రజల మీద ద్వేషం కాదు, మీరు ఎందుకు చేశారో మాకు ఊరటి ఇవ్వండి. ఒక తల్లికి ఒక బిడ్డ ఏడుస్తుంటే ఇంకో బిడ్డను చీకొట్టేసి పంపించగలదా తల్లి? వాళ్ళు సోనియా గాంధీని తల్లి అంటారు. నిజమైన తల్లి అయితే అలా చేయదు. అందుకని ఆవిడ తల్లి కాదు, ఆవిడ ఒక రాజకీయ నాయకురాలే. ఆవిడలో తల్లి లక్షణాలు లేవు. నిజంగా ప్రజలను పాలించే తల్లి అలా చేయదు. అందుకని కాంగ్రెస్ నాయకులు దయచేసి మీరు ఆవిడ అలా చెప్పడం మానేయండి, పూజించడం మానేయండి. తప్పు తెలుసుకోండి ఇప్పటికే. తల్లి సమానంగా ఇద్దరు బిడ్డలను చూసుకుంటుందని పోనీ అటువైపు చూసిన తెలంగాణ బిడ్డకి న్యాయం చేసిందా? చేయలే. వాళ్ళు 100 మంది చనిపోయారు, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇక్కడికి వచ్చి సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని గాయపరిచారు. ఏం చేశారు ఈ 2 సంవత్సరాలు? అభివృద్ధి మర్చిపోయారు. బంధులు, గొడవలు, ఇళ్లలో తినాల్సిన భోజనాలు రోడ్ల మీదకి వచ్చి తినాల్సిన పరిస్థితి అది వాళ్ళు తీసుకొచ్చింది. ఎవరైనా భోజనాలు ఇళ్లలో తింటాం, రోడ్ల మీదకి వచ్చి తినాం. కానీ కాంగ్రెస్ నాయకులు ప్రజలందరూ అలా చేశారు. మీరు రోడ్ల మీద భోజనాలు చేయండి, అప్పుడు మేము గుర్తిస్తామని. ఇంకేం చేశారు? తప్పక అందరూ బయటకు వచ్చారు. నేను రాష్ట్రం విడగొట్టిన తర్వాత కూడా, తెలంగాణ బిల్ పాస్ అయిన తర్వాత కూడా నేను చూశాను, ఇంకా సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని చూస్తారా? ఏదైనా అడ్రస్ చేస్తారా?
మేము ఏ పరిస్థితుల్లో చేసామని చెప్తారని ఆశిస్తూ వచ్చాను. నాకు అర్థమైంది వాళ్ళ మనసులో అలాంటి భావనలు లేవు. వాళ్ళకే కాదు, మన సీమాంధ్ర ఎంపీలు ఉన్నారు, ఉదాహరణకి కావూరు సాంబశివరావు గారు కానీ, రాయపాటి సాంబశివరావు గారు కానీ, వీళ్ళెవ్వరికీ ఏం అనిపించదు. వాళ్ళందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ కాంట్రాక్టులు ఉన్నాయి. ముఖ్యంగా మన బొత్స సత్యనారాయణ గారికి ఆయన బాగా తెలుసు. అదే బాగా తెలుసని తప్పులు చేస్తా ఉంటే ఊరుకోం కదా, గౌరవిస్తాం, గుర్తిస్తాం. కానీ ప్రజలకు అన్యాయం చేస్తుంటే మిత్రులు కదా అని చెప్పేసి, మనం స్నేహం ఉంది కదా అని చెప్పి కామ్గా కూర్చుంటామా? అలాంటి రాజకీయాలు నేను చేయడానికి జనసేన పార్టీ పెట్టలేదు. ఇంకా నాకు విసుగు వచ్చింది. ఎందుకు నాకు భయం వేసింది. మొన్న ఈ మధ్యన ఒకటి కలిసినప్పుడు, దయచేసి మీరు అందరూ కొంచెం వినండి. నాకు భయం వేసింది. ఈరోజు ఇంత తక్కువ 2 నెలలు ఉండగా పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నాకు నిజంగా భయం ఎక్కడొచ్చిందంటే, 10-12 ఏళ్ల పిల్లల కోపం చూశాను. నాకు నిజంగా ఎక్కడ బాధ భయం వేసిందంటే, రాబోయే తరాల పట్ల కావలి నుంచి ఒక 14 ఏళ్ల పిల్లాడు కేసీఆర్ గారికి ఒక బెదిరింపు ఫోన్ ఏదో, నేను అందరిలాగా దాన్ని వార్తగా చూడలా. నాకు ఏం భయం వేసిందంటే, ఈ 14 ఏళ్ల పిల్లోడికి ఏం అన్యాయం జరిగి ఉంటుంది? దేనికి కుర్రాడి కోపం? ఇంకొక ఉద్యమం కోసం నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీద ఎందుకు ఇంత కోపం వచ్చింది అని అంటే, ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియదు. అది ఒక వ్యక్తి మీద నింద వేయలేం. ఈరోజు జరిగింది. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న కోపానికి ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది. ఆయన ప్రాంతం గురించి మాట్లాడినా నాకు ఆ కుర్రాడి కోపం భయం వేసింది. అలాంటి కుర్రాళ్ళు 1,00,000 మంది కలిస్తే వీళ్ళు చేసిన తెలివి తక్కువ విభజన విధానం వల్ల మన దేశంలో ఇంకొక వేర్పాటు వాదం, ఇంకొక ఖలిస్తాన్ రాదని నమ్మకం ఏంటి ఇంకొక 20 సంవత్సరాల తర్వాత? అంటే దానికి నేను హేతు లేకుండా చెప్పట్లేదు. పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీలు కొంతమంది బయటకు వచ్చి ఏమన్నారంటే, మేము ఈ దేశ పార్లమెంట్లోనే ఉన్నామా, అసలు మేము భారతదేశ పౌరులు అన్న కోపం వచ్చింది. వాళ్ళందరూ చూపించారు. నేను ఈ రెండింటిని కలిపి చూశాను. ఇలాగ 14 ఏళ్ల పిల్లవాళ్ళు ఒక రోజున ఒక 10,000 మంది ఇలా అవమానం పడ్డ కొంతమంది పార్లమెంట్ సభ్యులు కలిస్తే మన దేశం ఇంకొక శ్రీలంక లాగా ఎందుకు శ్రీలంక లాంటి ఒక ఎల్టీటీ ఉద్యమం ఎందుకు రాదని భయం వచ్చింది. నాకు నిజంగా బాధ వచ్చింది. ఒకప్పుడు 10-14 సంవత్సరాల క్రితం ఎవరన్నా ఆలోచించారా ఈరోజు రాష్ట్రం విడిపోద్దని? ఎవరన్నా ఆలోచించారా? ఎవరు ఆలోచించలేదు. ఎవరు కనిపించలేదు. మీకు కనిపించిందా? అలాగే ఇప్పుడు నేను చెప్పేది మీకు అసంబద్ధంగా ఉండొచ్చు, కానీ ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క రాజకీయ నాయకుడు వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం రాజకీయాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మన సీమాంధ్ర ప్రాంతంలో కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఖచ్చితంగా ఉద్యమాలు వస్తాయి, వేర్పాటు ఉద్యమాలు వస్తాయి. అది దేశానికి, ఎవరికి, ప్రతి ఒక్కరికి, మన దేశ ప్రజలకి మంచిది కాదు. ఆ బాధ తట్టుకోలేక నేను జనసేన పార్టీ పెట్టాను. అలాంటి జరగకూడదని, నిజంగా అలాంటి భావితరాలకి జరగకుండా ఉండాలంటే నేను చూశాను, చరిత్ర చదివాను. చరిత్ర చదువుతుంటే ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధుడి పడ్డ బాధ, వాళ్ళ ముఖాలు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. లక్షల్లో త్యాగాలు, జీవితాలు త్యాగం చేస్తే కానీ మనకి ఈరోజు స్వాతంత్రం, మనం ఈ రోజున మనం ఇలా మాట్లాడుకోగలిగే స్థాయి లేదు. మనం లేదంటే బానిసలాగా బ్రిటిష్ వాళ్ళ కింద ఇంకా ఉంటామనే ఉండేవాళ్ళం. అందుకనే ఇలాంటి అవకాశవాదపు రాజకీయ నాయకుల్ని సమూలంగా తీసేయడానికే ఈ ఇప్పుడు చెప్పిన సిద్ధాంతాన్ని వాళ్ళకి నిదర్శనం. జనసేన ఇజంలో ఇంకో సిద్ధాంతం ఎథిక్స్. నీతి నియమాలు లేని వ్యక్తులు, నేరస్తులు, రాజకీయ ముసుగులో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసే కొందరు కలిసి అర్ధరహితంగా, పద్ధతి పాడు లేకుండా రాష్ట్రాన్ని విభజిస్తుంటే నోరు మెదపలేకపోయారు. ఎందుకని?
ఉదాహరణ కొంతమందికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారనుకుందాం. ఒకవైపు తెలంగాణ ఎంపీలేమో చాలా పోరాటం చేస్తారు, కానీ ఎందుకు సీమాంధ్ర ఎంపీలు అంత తప్పు జరుగుతుంటే ఎందుకు మీరు ఆపలేకపోయారు అంటానికి కారణం వాళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, వాళ్ళకి ప్రజా సంక్షేమం పట్ల వాళ్ళకి బాధ లేదు. అంటే నేను వాళ్ళని పేరున విమర్శించడానికి నేను రాలేదు. నా బాధ ఎక్కడంటే మీ కాంట్రాక్టులకి, మీ వ్యాపారాలకి, మీ హోటల్స్ బిజినెస్లకి మీరు దృష్టి పెట్టారే కానీ మీరు చేసే ఒక నిర్ణయం వల్ల ఇక్కడ ఎంతమంది గుండెలు గాయపడతాయి, ఒకవేళ చేయాల్సి వస్తే ఎంత నిబద్ధతతో చేయాలి అన్న కనీసం జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? ఎంతసేపు మీకు వ్యాపారం లేనా? ఎంతసేపు మీకు కాంట్రాక్ట్ లేనా? ఇదేనా మీరు చేసేది? ఒకవేళ జనరల్గా వార్ రూమ్ స్ట్రాటజీస్ అంటారు. వార్ రూమ్ స్ట్రాటజీస్ అంటారు అంటే చాలా అత్యవసర పరిస్థితుల్లో వార్ రూమ్ స్ట్రాటజీస్ పెడతాం రాజకీయాల్లో. అది మేబీ యుద్ధాలు చేసే సమయంలో వచ్చిన పదం వల్ల కావచ్చు. ఈ మధ్యన ఒక 2 రోజుల క్రితం పేపర్లు చదివాను. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ, ఎలక్షన్ స్టీరింగ్ కమిటీ అంటే 11:30 గంటల సేపు అస్సలు సీట్ నుంచి కదలకుండా కూర్చొని మనం రాజ్యాన్ని ఎలా సంపాదించాలి, అధికారాన్ని ఎలా సంపాదించాలని చెప్పేసి అదే పనిగా కూర్చొని 11:30 గంటల సేపు అస్సలు కూర్చున్న చోట నుంచి కదలకుండా కూర్చొని మంతనాలు చేశారని చెప్పారు. మరి ఎలక్షన్ల కోసమే మీకు అంత చేస్తారే 11:30 గంటల సేపు? మరి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గంటన్నర మీకు అర్థమవుతుంది కదా వాళ్ళ మనసులు ఎక్కడ ఉన్నాయో. అధికారం కోసం 12 గంటలు, 24 గంటలు, 36 గంటలు, 72 గంటలు కూడా చేస్తారు. కానీ ప్రజల సమస్యలకి అంటే 10 నిమిషాలు చాలు, మళ్ళీ మన కాంట్రాక్ట్లోకి మనం వెళ్ళిపోదాం, మళ్ళీ మన వ్యాపారంలోకి వెళ్ళిపోదాం, మళ్ళీ మన స్కామ్లోకి వెళ్ళిపోదాం, మళ్ళీ మన దోపిడీ మనం చేద్దాం. నాకు ఇంకా బాధ కలిగించింది, ఒకవైపు నీతి నియమాలు లేని వాళ్ళు మన చేత ఎన్నుకోబడి మనకే వెన్నుపోటు పొడుస్తుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అప్పుడే 2 రోజులైంది విడగొట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా 2 అనుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే మొన్నదాకా వాళ్ళే ఎంత అందరూ నన్ను నటుడు అంటారు, నేను సినిమాల కోసం ఏదో డబ్బు కోసం నటన చేస్తాను, వాళ్ళు నిజ జీవితంలో దోచేయడానికి నటన చేస్తారు. నేను మేకప్ ఈ లైట్ల కోసం అని చెప్పేసి మేకప్ వేసుకుంటాను, వాళ్ళు పొద్దున్నే మంచి మేకప్ వేసుకుని వస్తారు, మనందరినీ మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది పేపర్లో రాశారు. వాళ్ళిద్దరూ అంటుంటారు, వాళ్ళ పేరు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు, తెలిసినా కానీ, ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు వ్యక్తుల మీద కోపం లేదు, వాళ్ళ ఆలోచన విధానం మీద కోపం. వాళ్ళు సరి చేసుకున్నారనుకోండి, నేను శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు, మనందరూ సినిమాలు థియేటర్లో చూసుకోవచ్చు, నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళలో ఒక రాజకీయ నాయకుడు అంటాడు, ఒక ప్రాంతపు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఏమో మనం కొత్త రాజధాని ఎక్కడ పెట్టుకుంటాం, మీ ప్రాంతమా మా ప్రాంతమా అంటే వాళ్ళిద్దరూ జోక్స్ ఇక్కడ మన కడుపులు కాలి గుండెల్లో మండుతుంటే వాళ్ళిద్దరు ఇలా పిచ్చి జోకులు వేసుకుంటా ఉన్నారు. నేను అలా చూస్తా ఉన్నా, అంటే చదువుతా, మిమ్మల్ని ఎవ్వరు నిలదీసేవాళ్ళు లేరు రా బాబు, అందుకని మీరు రెచ్చిపోతున్నారు, ఇట్లా పేటరేగిపోతున్నారు అనిపించింది. ఒక్కసారి మీ అందరూ ఇలాగ పిచ్చిగా బాధ్యత లేకుండా మాట్లాడే నాయకుల్ని నిలతీయండి, ఇంకొకసారి పేపర్లో అలాంటి వార్తలు వస్తాయేమో చూడండి. ఇలాంటి నాయకుల్ని, బాధ్యత లేని నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని నిజంగా తగలేయాలంటే సంపూర్ణ క్రాంతి కావాలి. అది దేశం కోసం, మన సమాజం కోసం. అది జనసేన పార్టీ సిద్ధాంతం. ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే సీనియర్ రాజకీయ పార్టీలన్నీ చాలా కోపాలు వస్తాయి. కొత్త తరం నుంచి ఎవడు రాకూడదు, మేమే చేస్తాం, మేమే పాలిస్తాం, ఎవ్వరు రావడానికి లేదంటూ ఉంటారు. వందే మాతరం. అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా బెదిరిస్తుంటారంటే
మన మీద దాడులు చేస్తూ ఉంటారు, బెదిరిస్తుంటారు. వాళ్ళు నేను ఈరోజు సభాముఖంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను, అలాంటి నాయకులకి దాడులు చేస్తాం, మిమ్మల్ని తిరగనివ్వం, కదలనివ్వం అనే నాయకులు కొంతమంది ఉంటారు. మేము గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం. గాంధీ గారు అంటే చాలా గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. శాంతి అంటే చాలా ఇష్టం. అందరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తాం? మేము భరిస్తాం. ఏం చేస్తాం? మేము నిస్సహాయాలం కదా, సామాన్యులు కదా, మేము భరిస్తాం. కానీ మీరు పదే 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 ఇలా ఒక కొత్తగా వచ్చిన పార్టీని ఇలా రెచ్చగొడితే మేము గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం. గాంధీ గారు అంటే ఇష్టమే. ఒక చెంప కొడితే ఈ చెంప చూపించాం. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పగిలిపోయేలా కొడతాం. తిరిగి ఎదురు దాడి చేయడం చేత కాదనుకోకండి. మాకు వచ్చు, అంత దమ్ము ఉంది, అంత ధైర్యం ఉంది, అంత సాహసం ఉంది. నేను మీతోటి వ్యక్తిగత యుద్ధం చేయట్లేదు. జనసేన పార్టీ తరపున, ప్రజలందరి తరపున నేను చేసేది ప్రజా సంక్షేమం కోసం యుద్ధం చేస్తున్నా. కానీ దీన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని మీరు నాకు ఎలా సమాధానం ఇస్తారు? పేపర్ల ద్వారా, మాటల ద్వారా సమాధానం ఇస్తే నేను మాటల ద్వారా సమాధానం ఇస్తాను. లేదంటే మీరు కొంచెం ముందుకెళ్తే నేను కొంచెం ముందుకెళ్తా. మీరు కొంచెం కాదు కూడదు, తాడో పేడో తెలుసుకుందామంటే నేను దానికి కూడా సిద్ధమే, మనం కూడా సిద్ధమే, జనసేన పార్టీ కూడా సిద్ధమే. మన రక్తం అలాంటిదబ్బా. భగత్ సింగ్ పుట్టిన నేలది, చంద్రశేఖర్ ఆజాద్ పుట్టిన నేలది. మహాత్మా గాంధీ గారు కూడా ఆయన కూడా ఆయన కూడా విపరీతమైన శాంతి కాముకులు. కానీ ఆయన కూడా ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే నేను కూడా శాంతి మాట్లాడనని చెప్పి. అది నాయకులు గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు గాంధీ గారు కూడా ఊరుకోరు, ఆయన కూడా తిరగబడతారు. నాకు మీ అందరిలో నుంచి, ఇప్పటి తరంలో నుంచి, రాబోయే తరంలో నుంచి, భావి తరాల కోసం పనిచేసే అలాంటి ధైర్య సాహసాలు ఉన్న యువ నాయకుల కోసం మీ అందరిలో నేను చూస్తున్నాను, మీ అందరి నుంచి నేను వెతుకుతున్నాను. నాకు ఎలాంటి యువ నాయకులు కావాలంటే, మాటకి మాట, దెబ్బకి దెబ్బ. అంటే మనం మంచిగా ఉండి అయ్యా బాబు అంటే ఎవడండు, చేతిలో కర్ర పట్టుకొని సార్ అంటే అప్పుడు వింటారు మాటలు. దాడులు చేయడం మీకే వచ్చా? ప్రతి దాడి చేయడం మమ్మల్ని మాకు రక్షించుకోవడం మాకు తెలియదా? మాకు తెలుసు. నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, జనసేన పార్టీ తరపున రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం పనిచేసే యువ నాయకుల కోసం నేను వెతుకుతున్నాను. మీలో నాకు వాళ్ళందరూ కనిపిస్తున్నారు, ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నారు. మీ స్థాయిల్లో మీరు ఈ సమాజం మారాలంటే ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావక్కర్లా. మీ రూమ్లో కూర్చొని, మీ గదిలో కూర్చొని ఈ సమాజం మారాలని చెప్పి ఒక్కసారి బలంగా అనుకోండి. ఎందుకు మారదో మీరే చూడండి. ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావక్కర్లా. గుండె లోతు నుంచి సమాజం మారాలి, కరప్షన్ లేని వ్యవస్థ రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నదమ్ములకి నేను ఈ సభాముఖంగా వేడుకున్నాను. ఎందుకు రాదో చూడండి, మీరే చూడండి. మీ తరపున పోరాటం చేయడానికి జనసేన పార్టీ తరపున నేనున్నాను, మీ అందరూ ఉన్నారు.
సమాజం కోసం స్వార్థం లేకుండా పనిచేయగలిగే నాయకులు, విలువలతో ఉన్న యువ నాయకులు, ఎలాంటి పరిస్థితులనైనా సరే వెన్ను చూపకుండా ధైర్యంగా ఉండే యువ నాయకులు నాకు దొరికే వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నేను ఎవరితో ఎన్నికల్లోకి వెళ్ళాలంటే నాకు వాళ్ళు తెలియకుండా నేను ఎన్నికల్లో పోటీ చేయను. దానికి కారణం నేను వ్యక్తిగత స్వార్థం కోసం, అధికార దాహం కోసం, అధికార వ్యామోహం కోసం నేను రాజకీయాల్లోకి రావట్లేదు. ప్రతి ఒక్కరిని నేను ఎన్నికల్లో నిలబెట్టానంటే వాళ్ళు ప్రజలకు బాగుపడే వ్యక్తి అయి ఉండాలి, అలాంటి యువ నాయకులు అయి ఉండాలి. అలాంటి నాయకులు దొరికిన రోజున సీమాంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా పోటీ చేస్తాం. నిజమైన తెలంగాణ ఎలా సాధిస్తామో అప్పుడు చెప్తాం ప్రతి ఒక్కరికి. ఫ్యూడలిజం తోటి, క్యాపిటలిజం తోటి కూరుకుపోయిన అలాంటి రాజకీయ వ్యవస్థల్ని కూకటి వేళతో సహా పెకిలించి వేస్తాం జనసేన పార్టీ తరఫున. ఆ రోజు వరకు, అది ఎప్పుడైనా రానివ్వండి, ఆ రోజు వరకు జనసేన పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుంది, కానీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది. ఈ జనసేన యుజంలో ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది మతం, దేవుడు. ప్రతి ఒక్కరూ జనసేన సిద్ధాంతం దేవుడి పట్ల, మతం పట్ల కానీ చాలా గౌరవం ఉంటుంది. కాకపోతే అది ఆత్మ ఉన్నతికి వ్యక్తిగతపరమైన, కులపరమైన, ప్రాంతపరమైన రాజకీయాలు మేము చెయ్యం. దానికి కారణం మన కులం కానీ, మన రంగు కానీ, రూపు కానీ మన చేతుల్లో లేవు. అది ఒక ర్యాండమ్ యాక్సిడెంట్, అలా పుట్టాం అంతే. నేను పొడవుగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, నల్లగా ఉన్నానా మన చేతుల్లో లేవు. అది భగవంతుడి సృష్టి, అది దానికి మనం ఏం చేయలేం. కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరు రాజకీయాలు చేసినా వాళ్ళని జనసేన పార్టీ ఎదుర్కొంటుంది. జనసేన పార్టీ మీలో నుంచి చూసేది కులాలకి, మతాలకి అతీతంగా దేశాన్ని ప్రేమించగలిగే ఒక కొత్త తరం నాయకుల కోసం అన్వేషిస్తుంది, మీలో చూస్తుంది. నా ఆఖరి శ్వాస వరకు, ఈ భూమి మీద నా దేహం ఉన్నంత వరకు నా సిద్ధాంతాలు నేను విడవను. మీకోసం నేను పోరాటం చేస్తాను. ఈ సిద్ధాంతాల కోసం నేను ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమే. ఇంకోసారి చెప్తున్నాను మీ అందరికీ, నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. దేశానికి ఉపయోగపడే లక్షలాది మంది సామాజిక సేనని, కాకపోతే ఈ సేనకి కత్తులుండవు, ఈ సేనకి కర్రలుండవు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అలాంటి సేనను తయారు చేస్తాం. ఏ ఉన్నతమైన ఆశయాల కోసం మన స్వాతంత్ర సమరయోధులు చనిపోయారో, ప్రాణత్యాగాలు చేశారో, జీవితాలని మనకి పణంగా పెట్టారో, వాళ్ళ ఆశయాల కోసం నెరవేర్చడం కోసం ఈ జనసేన పార్టీ పనిచేస్తుంది. జనసేన యుజంలో ఆఖరిది చాలా కీలకమైనది ఒక చాప్టర్, ప్రకృతి సమతుల్యత. అంటే దానికి కారణం సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు ఉంటాయి. ఎందుకంటే యిన్ అండ్ యాంగ్ అంటారు, రాత్రి పగలు, మంచి చెడు, ఇవి లేకుండా మనం పుట్టలేము. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటుంది. కాకపోతే మనం చెడుని తగ్గించుకుంటా మంచి వైపు వెళ్తూ ఉండాలి. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారు, మంచిని వదిలేసి చెడు వైపు వెళ్తూ ఉంటారు, దోచేస్తూ ఉంటారు, ఇలా రాష్ట్రాన్ని విభజిస్తూ ఉంటారు. సాధ్యమైనంత మేరకు వ్యక్తిగత స్వార్థాన్ని తగ్గించుకొని సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుల్ని జనసేన పార్టీ గుర్తిస్తుంది. వాళ్ళు మా దగ్గరికి రాకపోయినా సరే మేమే వాళ్ళని గుర్తిస్తాం. కాకపోతే దానికి సమయం పట్టొచ్చు. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత, నేను ఏం నమ్ముతానంటే,
ఎలాంటి వాళ్ళైనా సరే, దానికి ఉదాహరణకి వాల్మీకి లాంటి ఒక బోయ, ఒక అటవికుడు, ఒక కిరాతకుడు మహర్షి అయ్యాడు. అంటే తప్పులు చేసినా కానీ ఒకళ్ళు మారితే మన భారతీయ సమాజం వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటుంది, వాళ్ళని పూజిస్తుంది. నేను అందుకే మన నాయకుల్లో కూడా నేను ఎందుకంటే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఏమో మారచ్చేమో కదా. సోనియా గాంధీ గారు కూడా మారి మన తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పు, మీ పట్ల మేము చేసిన తప్పు, మమ్మల్ని క్షమించండి అని కోరుకుంటే ఆ రోజు నేను వాళ్ళని సాధారణంగా గౌరవిస్తాను, ఆహ్వానిస్తాను. కానీ అప్పటిదాకా వాళ్ళ పట్ల నాకు గౌరవం కానీ ఏమి ఉండవు. అంటే నేను ప్రతి ఒక్కరిలో మంచి చెడుని సమానంగా చూస్తాను. ఉదాహరణకి హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ ఉంటుంది. ఆ నాయకుడు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఆయన ఈ మధ్యన అరెస్ట్ చేశారు కొంతకాలం క్రితం. దానికి కారణం ఆయనని, ఆయన సోదరుణ్ణి అరెస్ట్ చేసి ఏమన్నారంటే వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, అందుకని అరెస్ట్ చేశామని చెప్పారు. జైల్లో పెట్టారు. కానీ వాళ్ళే సీమాంధ్ర ప్రాంత ప్రజలు అభద్రతా భావానికి గురవుతుంటే వాళ్ళ పక్కన నిలబడింది కూడా ఆ నాయకులే. అంటే ఉదాహరణ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకసారి భావావేశాలకు లోనై కొన్ని తప్పులు చేయొచ్చేమో, కానీ మనం వాళ్ళు గుర్తించి వాళ్ళు సరిదిద్దుకుంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో పాటు నడవాలి. నేను ట్రాన్స్ఫర్మేషన్ నమ్ముతాను తప్ప ఎలిమినేషన్ నమ్మను. ఎవరితో పట్ల నాకు సైద్ధాంతిక విభేదాలే కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరికి లేవు. ఉదాహరణకి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ మీద దాడి చేసినప్పుడు హిరోషిమా నాగసాకిలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే తిరిగి వాళ్ళు ఇంకోసారి దాడులు చేసుకోలేదు, ఒక చోట దాడులు ఆపేశారు. ఎందుకంటే సమాజం ఒకసారి విపరీతాలకు దారి తీస్తుంది. మానవ నైజం అలాంటిది. ఒకసారి భావోద్వేగాలకు లోనవుతారు, ఒకరినొకరు దాడులు చేసుకుంటారు. కానీ ఎక్కడో ఇరు వర్గాలు కూర్చొని ఒక సామరస్యానికి వస్తారు. మనం ఏం చేద్దాం, మనం ఇలా కొట్టుకుంటే మంచిది కాదని చెప్పి ఒక కామన్ ప్లాట్ఫామ్కి వచ్చి నెగోషియేట్ చేసుకొని మాట్లాడుకొని శాంతి చర్చలు కూర్చుంటారు. అది సృష్టి ధర్మం, సమాజ ధర్మం. అంటే ఇది నేను చెప్పడానికి ఒక కారణం ఉంది. అలాగే ఆ మధ్యన బీజేపీ నాయకులు శ్రీ అడ్వాణి గారు పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఆయన జిన్నా గారి సమాధిని చూడడానికి వెళ్ళారు. పాకిస్తాన్ జాతిపిత జిన్నా గారి సమాధి చూడడానికి వెళ్తే ఆయన రాసింది ఏంటంటే, హిందూ ముస్లింల ఐక్యతకి నిదర్శనం ఈయనని చెప్పి సరోజినీ నాయుడు గారు రాశారని చెప్పి ఆయన అక్కడ పుస్తకం ఉంటుంది. ఎవరైతే ఆ డిగ్నిటరీస్ వస్తారో వాళ్ళు సంతకం పెట్టాలి. దాంట్లో రాస్తే అప్పటి మీడియా చాలా విపరీతంగా ఆయన దుయ్యబట్టారు. నువ్వు పాకిస్తాన్ని మన ఇండియాగా వేరుగొట్టిన ఒక జిన్నా గారిని ఎలా అలా మాట్లాడతావని చెప్పి, నువ్వు ఒక హైందవ వాదివి అని చెప్పి ఆయన తిడతా ఉంటే ఆయన ఏం బెదరలేదు. ఆయన పార్టీ వ్యక్తులు కూడా ఆయన్ని విభేదిస్తే నేను మాట్లాడింది చాలా సెక్యులర్ విధానంగా మాట్లాడాను. అది నా మాటలుగా కాదు, సరోజినీ నాయుడు గారు అన్న మాటలని ఉటంకించాను. దాంతోపాటు ఇంకొక మాట చెప్పారు. అదేంటంటే జిన్నా గారు పాకిస్తాన్ పీపుల్స్ పార్లమెంట్లో ఈ పాకిస్తాన్ దేశం ప్రజల్ని, వాళ్ళ హిందువులైనా ముస్లింలైనా వాళ్ళకి సమాన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఆ రోజున పాకిస్తాన్ పార్లమెంట్లో ఆయన సభలో మాట్లాడారు. అది ఎవరు చెప్పారు? అడ్వాణి గారికి ఒక రామకృష్ణ మఠ్కి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి చెప్పారు, ఎక్కడ అప్పటికి కరాచీలో ఉండే వ్యక్తి. అంటే ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయంటే, గొడవలు ఇవన్నీ సహజం. ఒక్కోసారి భావోద్వేగాలకు లోనై
ఒకసారి గొడవలు జరుగుతాయి, కానీ ఎక్కడో చోట అందరం తగ్గాలి. ఎందుకంటే భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మనం తగ్గకపోతే చివరికి ఎవరం మిగలం. ఇక్కడ మిగిలేది సమాధులే మిగులుతాయి, మనం ఎవరం మిగలం. అది భగవంతుడు సృష్టించిన దానికోసం కాదు, మనం కొట్టుకోవడానికి కాదు, బతకడానికి, ఒకరినొకరు కలిసి ఉండటానికి. ఈ మధ్యన నాది ఇలాంటి ఆలోచన విధానం నేను ఈ మధ్యన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళాను. దానికి కారణం, కలవడం వెళ్ళగానే ప్రతి ఒక్కరు అంటారు, నువ్వు ఎలా వెళ్తావు, ఆయన ఒక హైందవవాది, ఆయన ఇలాగని మాట్లాడుతూ ఆయన ఒకటే హేళన చేస్తా మాట్లాడుతున్నారు. ఎవరు? ఈ రెండు ప్రాంతాల నాయకులు. నాకు అర్థం కాదు. తెలంగాణ సాధించడానికేమో మీరు బీజేపీ కావాలి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావాలి, కాంగ్రెస్ కావాలి, తెలుగుదేశం కావాలి, ఇంకా అన్ని పార్టీలు కావాలి, అన్ని మతాలు కావాలి, అన్ని కులాలు కావాలి. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున మోడీ గారిని కలిస్తే చాలా వచ్చేసింది వీళ్ళకి. మరి నేను మిమ్మల్ని ప్రశ్నించలేనా? నాకు తెలియదా? లేదా నేను కళ్ళు మూసిపోయి కూర్చున్నానా మీరు ఇవన్నీ చేస్తుంటే? మీకు ఒక సిద్ధాంతం, నాకు ఒక సిద్ధాంతం, మీకో న్యాయం, నాకు న్యాయం లేదు. నన్ను మాట్లాడబోయే ముందు మీరు ఏం చేస్తారో ఒకసారి చూసుకొని మాట్లాడండి దయచేసి. నేను ఆయన కలవడానికి ముఖ్య కారణం, నిజంగా యూపీఏ విధానాలతో నేను విసిగిపోయాను. కనీసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడో కాకినాడలో మేము ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ మేము కట్టుబడి అట్లీస్ట్ వాళ్ళు చెప్పారు. దానికి వాళ్ళు అర్థం చేసుకోవాలి, దానికోసం వాళ్ళు అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ దానికోసం వాళ్ళు మనకి నచ్చినా నచ్చకపోయినా మనకి వేరే దారి లేదు. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారు. ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే ఆ రోజే కనుక చెప్పుంటే అట్లీస్ట్ మనకి ఒక బలం ఉండేది, ఒక నైతిక బలం. కానీ మన సీమాంధ్ర ప్రాంత నాయకులు ఎవరో ఒక మాట మాట్లాడలేదు ఆ రోజున. అందుకే నేను బీజేపీని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అలాగే ఆ రోజు అలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, కొంతకాలం క్రితం పార్లమెంట్లో భారతదేశ పార్లమెంట్ మీద కొంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఎలా దాడి చేశారంటే మొత్తం మన పార్లమెంట్ సభ్యులందరూ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు. మరి వాళ్ళు లోపల ఎలా ఉన్నారు నేను ఊహించుకోలేను, కానీ డెఫినెట్గా భయపడి ఉంటారు నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మీరందరూ గుర్తు తెచ్చుకోండి, అలాంటి ఉగ్రవాదులు సాక్షాత్ పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడన్నా మాటలు మనకు గుర్తున్నాయా? బలంగా ఖండించగలిగారా? బలంగా ఎదురు మాట్లాడగలిగారా? పాకిస్తాన్ కడగలిగారా? వీళ్ళకి దమ్ము లేవు, ధైర్యం లేవు. అందుకని వీళ్ళు అడగలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు తప్ప. వీళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎంతసేపు సైన్యం వెనకాల కూర్చొని మీరు కొట్టండి, మేము వెనకాల నుంచి రాజకీయాలు చేస్తామంటారు. కానీ వచ్చి మనల్ని ఉత్తేజపరచగలిగారా? పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసింది తప్పని దమ్ము ధైర్యంతో చెప్పగలిగారా? మనం ఉగ్రవాదుల గురించి మాట్లాడాలంటే భయం మనకి. దేనికి? బాంబులు పెట్టి పేల్చేస్తారు, ఈ సభా ప్రాంగణం పేల్చేస్తారని భయం. సరే, నేను మాట్లాడను. నేను టీ తాగడానికి వెళ్తాను, చాట్ బండారికి వెళ్తాను, మరి అక్కడ పేల్చి చంపేస్తున్నారే నన్ను. లేదు, వెళ్ళి దిల్సుఖ్ నగర్ హోటల్లో కూర్చుంటానే, అక్కడ పేల్చి చంపేస్తున్నారే. మాట్లాడినా చంపేస్తారు, మాట్లాడకపోయినా చంపేస్తారు. అందుకే నేను మాట్లాడటానికే నిర్ణయించుకున్నాను. నాకు భయం లేదు. దేశ క్షేమం కోసం ఏ ఒక్కరికి భయపడను. నాకు ప్రాణాల మీద మమకారం లేదు. మన దేశానికి కావాల్సింది ఒక నిజాన్ని ఖచ్చితంగా మాట్లాడగలిగే నాయకుడు కావాలి. మన గత కొన్ని సంవత్సరాలుగా ఎవరున్నారు మనకి? మన దేశ ప్రధానమంత్రులుగా బలంగా మాట్లాడగలిగి మనల్ని ఉత్తేజపరచగలిగే నాయకులు ఎవరున్నారు? ఉన్నారా? ఎవరున్నా? నాకు అలాంటి నాయకత్వ లక్షణాలు, దేశాన్ని ముందుకు నడిపించగలిగే లక్షణాలు నాకు నరేంద్ర మోడీలో గారు కనిపించినాయి. అందుకు నేను ఇలా ఆయన కలిశాను. ఆయన భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు, ఇంకో పార్టీ అయి ఉండొచ్చు, ఏ పార్టీ అయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ నేను వ్యక్తిగతంగా ఆయన కలవడానికి కారణం, ఆయన బలంగా మాట్లాడగలడు, ఆయనకు భయాలు లేవు. అందుకే నేను ఆయన కలిశాను. ఆయన నేను ఒకటే అడిగాను,
నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడు నిజంగా నిర్భయంగా మాట్లాడింది, సరిగ్గా మాట్లాడింది ఒక నరేంద్ర మోడీ గారే. ఆయన ఏం మాట్లాడారు? ఒక తల్లి ఇలా బిడ్డను వేరు చేయగలదా? నాకు ఆ మాటలు నచ్చి నేను ఆయనకి, ఎందుకంటే రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి అయితే ఏదైనా మనకి ఇంతమంది యువతకి ఉద్యోగాలు కావాలన్నా ఏదైనా కావాలన్నా ఒక మాట్లాడడానికి మన రాజకీయ నాయకులు మాట్లాడితే, సార్ మాకు ఒక మంచి కాంట్రాక్ట్ ఇవ్వండి సార్, మేము పట్టించుకోం మిమ్మల్ని, మీరు ఏదైనా చేసేయండి సార్, మా మేనల్లుడికి ఒక మంచి ఒక పోర్ట్ ఇప్పించేయండి సార్, మేము మిమ్మల్ని ఏం అడగం, మేము మా యువతకి మీరు ఏం చేయకపోయినా పర్లేదు అనుకుంటారు. నేను ఎందుకు పెట్టిన నాకేం ఓట్లు లేవు, నేను వచ్చి పదవుల్లోకి రావట్లా, ఎన్నికల్లో పోటీ చేయట్లా. కానీ ఎందుకు వెళ్ళానంటే ఆ స్థాయి వ్యక్తికి ఎవరో ఒకరు చెప్పడానికి మన తెలుగు నాయల నుంచి ఎవరో ఒకరు కావాలి. అందుకే నేను ముందుకెళ్ళి ఆయనకి చెప్పాను, ఆయన కలిశాను, అందుకు కలిశాను. నాకేమైనా పదవులు వస్తాయా, లేదంటే ఏమైనా మినిస్ట్రీస్ వస్తాయా, లేదంటే వచ్చిన మినిస్ట్రీలు నాకేమైనా ఆనందం కలగజేస్తాయా? నాకు నిజంగా ఇలాంటి ఆనందం లేదు. ఈ సభాముఖంగా I want to communicate to the nation. Dear Shri Narendra Modi ji, sir, I believe in your defining and definitive leadership. I would like to see you, and we would like to see you as a Prime Minister of Bharat Desh. Dear Shri Modi ji, you are going to be our Prime Minister. We completely support you, sir. ఈసారి నేను ఎన్నికల్లో పాల్గొనడం లేదు. దానికి కారణం, 2 రాష్ట్రాలుగా విడిపోయాం, చాలా సమస్యలు ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టాను. నాకు గుర్తింపు లేకపోయినా కానీ నేను ఇండిపెండెంట్ నిలబెట్టగలను. ఒక 20-28 మంది ఎంపీలు నిలబెట్టడానికి నేను మొత్తం వెతికాను, సీమాంధ్రలోను తెలంగాణలో కూడా. అలాగే ఒక 96 మంది ఎమ్మెల్యేలను కూడా స్థానాలు వెతికాను. కానీ నాకు ఎందుకు పోటీ చేయడానికి ఇష్టం లేదంటే, ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకుని, నాకు ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు ఎవరినైతే నమ్ముతారో, మీకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో మీరు వాళ్ళకి ఓట్లేయండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగను. ఎవరి మీదైతే మీకు నమ్మకం ఉంటుందో, ఎవరైతే కొత్త రాష్ట్రాన్ని, కొత్త రాజధాని నిర్మించగలుగుతారని మీకు అనిపిస్తుందో అలాంటి పార్టీలకు కానీ అలాంటి వ్యక్తులు కానీ మీరు ఓట్లేయండి. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడగను. నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నట్టుగా కానీ, ఒక పదవి అడిగినట్టుగా కానీ, ఒక పదవి కోసం వెంపర్లాడినట్టుగా కానీ మీరు ప్రూవ్ చేయగలిగితే నేను ఈ రోజు రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీ ముందు కనిపించను. కానీ ముగింపు మాటగా ఒకటి చెప్తున్నాను. 2014 తర్వాత సీమాంధ్రలోను తెలంగాణలోను ఏ పార్టీ అన్నా అధికారంలోకి రానివ్వండి, ఏ కోయిలేషన్ అయినా అధికారంలోకి రానివ్వండి, ఒక్కటి మటుకు సభాముఖంగా చెప్తున్నాను, మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మీరు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే, ఇప్పటిదాకా సిద్ధాంతాలే మాట్లాడిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, జనసేన మనసేన అప్పుడు సిద్ధాంతాలు మాట్లాడదు. అప్పుడు జనసేన ఉద్యమ స్వరూపం ఏంటో అప్పుడు చూపిస్తాను మీ అందరికీ. ఈ రోజున ప్రతి ఒక్కరిని నమ్ముతున్నాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని. నేను మీరు ఏ పార్టీలోంచి ఏ పార్టీలో దూకారో కూడా అడగట్లేదు. నేను మీ భవిష్యత్తు కానీ మీ అవకాశాలు కానీ నేను పాటు చేయడానికి నేను రాలేదు. కానీ ఒక్కటి మటుకు సభాముఖంగా చెప్తున్నాను, ఈ వైజాగ్ సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ నేను జనసేన గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. మీరు ఏ మాత్రం నీతి నియమాలు తప్పిన రోజున అప్పుడు జనసేన ఉద్యమ స్వరూపం అప్పుడు చూపిస్తాను. అప్పుడు దాకా నేనేం మాట్లాడను, నేను వింటాను. మీరు తిట్టినా నేను పడతాను.
నాకు ఇంత ప్రేమించిన మీకు, ఎంతో దూరం నుంచి వచ్చిన అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ నేను మీకు ఏం చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా నా కృతజ్ఞత తీరదు. ఆఖరి మాటగా గుంటూరు శేషేంద్ర గారి మాటలు చెప్తున్నాను. ఓ ధరిత్రి, ఓ జనని, నిశ దొంగిలించిన పాటను మళ్ళీ పక్షుల గొంతుల్లో పెట్టు. ద్వేషం గూడు కట్టుకున్న గుండెల్లో జీవన రాగాన్ని రగిల్చు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన మా తెలుగు జాతిని కలిపుంచు. మాలో ఇలాంటి దేశభక్తినే నిరంతరం రగిలించు. జై హింద్.